అంగన్వాడీ పోస్టులు అమ్మకానికి మెరిట్కు కోత, ఇంటర్వ్యూ పేరుతో వాటా. ఆహా, బ్రహ్మాండం. ఇంకా మెరిట్ లేదేం లేదు, ఇంటర్వ్యూ పేరుతోని బ్రహ్మాండంగా పంపకాలు జరుగుతున్నాయి. చూడుర్రి, పైరవీలకు తలుపులు తెరిచిన ప్రభుత్వ నిర్ణయం. ఒక్కో టీచర్ పోస్టుకు 2 లక్షల దాకా బేరం. మంచి బేరం పెట్టిరు, 2 లక్షల రూపాయల బేరం. గతంలో లేని ఇంటర్వ్యూ మార్కులు తెరపైకి. ఇంతకుముందు లేవు ఇంటర్వ్యూ మార్కులని. ఇప్పుడు ఇంటర్వ్యూ మార్కులు అంటే ఏంటి తెలుసా? ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి మార్కులు అన్న చోట యూపీఎస్సీలో తప్ప, ఇక అందులో ఉందో లేదో నాకు తెలియదు. ఇక నేను ఎప్పుడు చూడలేదు, నేను ఆ పరీక్ష కూడా రాయలేదు, ప్లస్ దానిపైన వార్తలు కూడా వినలేదు. కానీ ఇంటర్వ్యూ అని చెప్పినటువంటి ఏ మౌఖిక పరీక్ష అంటారు దాన్ని, మౌఖిక పరీక్షకు పెట్టేటువంటి ఏదైనా మార్కు ఉంటే ఇలాంటి పోస్టులకి బ్రహ్మాండంగా బేరం ఉంటుంది. ఒక బేరం ఆడతారు, ఇక మంచి రేటు ఫిక్స్ చేస్తారు. ఇక అదే ఈ రేటు. ఇంటర్వ్యూకి 10 మార్కులు కేటాయించిన సర్కారు. ఇక మెరిట్ తర్వాత ఇంటర్వ్యూకి రాగానే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి రాసేస్తే ఇంకా అయిపోయి, అడిగేటోడు లేడు. ఇప్పుడు మెరిట్ లేకపోతే క్వశ్చన్స్ ఏమన్నా అంటే క్వశ్చన్ ఆన్సర్స్ రాసిన తర్వాత వాటికి సంబంధించిన అంటే రిజల్టు అవిట్లలో అయితే లెక్క తీయచ్చు. కానీ ఇంటర్వ్యూలో ఏం లెక్క తీస్తావు? 10కి 10 ఏం చేస్తావు? అందులో తక్కువ వస్తే 10కి 10 ఇంగ్లీష్ జాబ్ ఇచ్చేస్తే నువ్వు ఏం చేస్తావు? ఎవరికెరక. ఇదిగో అదే విధానంపై పలు జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ. కాంగ్రెస్ నేతలకు లబ్ధి కలిగించేందుకేనని ప్రచారం. ఇప్పటికే బేరసారాల్లో అధికార పార్టీ నాయకులు తాము చెప్పిన వాళ్ళకే పోస్టులు వస్తాయని ప్రచారం. అంగన్వాడీ హెల్పర్ పోస్టుకు దాదాపు 1 లక్ష దాకా వసూలు. విన్నారా? ఇంకో రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పోస్టులను అంగట్లో అమ్మకానికి పెట్టిందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ కోసం కొత్తగా ఇంటర్వ్యూని తెరపైకి తేవడమే ఇందుకు కారణం. ఇన్నాళ్ళు ప్రతిభ ఆధారంగా భర్తీ చేసిన ఈ పోస్టులను ఇప్పుడు ఇంటర్వ్యూ పేరిట 10 మార్కులను కేటాయిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్క మార్కుతోనే జాతకాలు తారుమారయ్యే పరిస్థితులున్న ఈ రోజుల్లో ఏకంగా ఎంపిక కమిటీ సెలక్షన్ కమిటీ చేతిలో 10 మార్కులు పెట్టే వరకు అంటే ఏమవుతుందంటే అనుమానం వస్తుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. అసలు ఎన్నో పరీక్షలల్లో ఈ మౌఖిక పరీక్ష అంటే ఇంటర్వ్యూలని ఉన్న వాటినే తీసి అవతల పడేసారు. గతంలో అవినీతి ఆరోపణలు వచ్చినాయని, అక్రమాలు జరుగుతున్నాయని, పోస్టులు అమ్ముకుంటున్నారని వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో గతంలో చాలా మట్టుకు ఇంటర్వ్యూలు తీసేసి డైరెక్ట్గా ఎగ్జామే కండక్ట్ చేసే పరిస్థితులు వస్తే మళ్ళీ ఇలా తిరిగి గత కాలంలోకి వెళ్ళేటట్టుగా మళ్ళా ఇంటర్వ్యూల పేరుతోని 1 మార్కుతోని ఉష్కాకి అవుతుంది ఉద్యోగం. 1 మార్కుతో కింద మీద అయ్యే దాంట్లో 10 మార్కులు సెలక్షన్ కమిటీ చేతిలో పెడితే తమాషాలు చేస్తారా చేయరా? ఇది ఒకసారి అర్థం చేసుకోండి మీరు, జనాలకు అర్థం కావాలి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు లబ్ధి కలిగించేందుకు ఇంటర్వ్యూని తెరపైకి తెచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో భర్తీకి నోటిఫికేషన్లు వెలువెడుతున్నాయి. అయితే ఇంటర్వ్యూకి సంబంధించి ఇదిగోండి, ఆరోపణలు రావద్దంటే పారదర్శకంగా ఉండాలి. మార్కుల అవకాశాన్ని ఆసరాగా చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో ఇప్పటికే బేరసారాలు మొదలుపెట్టారు. ఆయా పోస్టులను బట్టి 50,000 నుంచి 2 లక్షల వరకు వసూలు చేయడానికి ప్రక్రియ మొదలుపెట్టారు. తాము చెప్పిన వారికి పోస్టులు వస్తాయంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు అందుకాడికి దండుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 15,000 పైచిలకు పోస్టులు. ఈ పోస్టులు మొత్తం ఒక 15,000 ఉన్నాయి. అయితే దీంట్లో ఇదిగోండి మెరిట్ పక్కకు పెట్టి ఇంటర్వ్యూ ముందుకు వచ్చింది. ఎట్లా? అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ విద్యార్థులు మెరిట్కు ప్రాధాన్యత ఉంటుందని ఆశించిన మహిళలకు తాజాగా కాంగ్రెస్ తీసుకొచ్చిన ఇంటర్వ్యూ విధానం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో ఇంటర్ కోసం కేటాయించిన 80 మార్కుల్లో 10 మార్కులు తగ్గించి వాటిని ప్రస్తుతం ఇంటర్వ్యూ కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంటర్వ్యూలో అభ్యర్థికి ఇచ్చే మార్కుల విషయంలో స్పష్టమైన ప్రమాణాలు పాటించే మార్గదర్శకాలు లేవు. దీంతో ఎంపిక ప్రక్రియలో వ్యక్తిగత ప్రాధాన్యతలు, సిఫార్సులు, రాజకీయ ఒత్తిళ్లకు అవకాశాలు ఉంటాయన్నది నిర్వివాదాంశం. ఇది ఇక అసలు నిర్వివాదమే లేదు ఇక దాని మీద. అంగన్వాడీ పోస్టుల భర్తీ కమిటీకి ప్రతి జిల్లాలో చైర్మన్గా కలెక్టర్ వ్యవహరిస్తారు. మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా సంక్షేమ అధికారి DWO కన్వీనర్గా వ్యవహరిస్తారు. RDO జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ స్వతంత్రంగా వ్యవహరిస్తుందా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గదా అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అసాధ్యమన్న సమాధానాలే వస్తున్నాయి. ఇంటర్వ్యూ పేరుతో 10 మార్కులు కేటాయించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉన్నదన్న అభిప్రాయాలే వినిపిస్తున్నాయి. నిజానికి 1 మార్కుతోనే జాతకాలు తారుమారవుతాయి. అలాంటిది ఎంపిక కమిటీ చేతిలో 10 మార్కులు పెట్టారంటే ఖచ్చితంగా అధికార పార్టీ నాయకులకు లబ్ధి కల్పించేందుకే ఈ కొత్త విధానం సర్కార్ తెరపైకి తెచ్చిందని అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇంటర్వ్యూలో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం ఉండదు. ఇక నేను చెప్పలే ఇందాక, దానికి అవసరమే ఉండదు, ఇంకా చెప్పాల్సిన పనే ఉండదు. దానిలో లెక్కేం దేనికి ఉండదు. వాళ్ళకి అన్ని మార్కులు వచ్చినాయని అడగడానికి లేదు. ఇక ఏం అడిగినరు, ఏం చెప్పారని కూడా దానికి లెక్కపత్రం ఉండదు. దానికి అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే అవసరం ఉండదు. దీన్ని ఆసరాగా చేసుకొని మొత్తం ఎంపికను తమకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే కాంగ్రెస్ సర్కార్ వ్యూహం అనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే వివిధ గ్రూప్ పోస్టులకే ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా పోస్టులు ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే ఏకంగా అంగన్వాడీ పోస్టులకే కాంగ్రెస్ సర్కార్ ఇంటర్వ్యూలను పెట్టడం చర్చనీయాంశంగా మారుతోంది. మెరిట్ ఆధారంగా పోస్టులు ఇవ్వాలి, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా అని తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్ ఏదైతే
చేసేటువంటి నిర్వహించేటువంటి పరీక్షలు ఉన్నాయో వాటికే అడుగుతున్నటువంటి నేపథ్యంలో తరుణంలో మరి ఇలా మెరిట్ ఆధారంగా పోస్టులు ఇవ్వాలని డిమాండ్లు ఉంటే కరెక్ట్గా ఏకంగా అంగన్వాడీ పోస్టులనే ఇంత బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు పెట్టి పైరవీలు షురూ చేసినట్టుగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలో దరఖాస్తుల స్వీకరణ కూడా పూర్తయి ఆయా గ్రామాల్లో రిజర్వేషన్ల వారీగా కేటాయించిన వివరాలు ఇప్పటికే కాంగ్రెస్ నేతల చేతిలోకి చేరాయి. దీంతో కాంగ్రెస్ నాయకులు చాలా ప్రాంతాల్లో రంగంలోకి దిగారు. మేము చెప్పిన వారికి పోస్ట్ వస్తుంది అని ప్రచారం చేసుకుంటున్నారు. ఇంటర్వ్యూలకు 10 మార్కులు ఉన్న విషయాన్ని అస్త్రంగా చేసుకొని ఈ ప్రక్రియకు ఒడిగడుతుందని తెలుస్తోంది. టీచర్ పోస్టుకు 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకు, హెల్పర్ పోస్టుకు 2 లక్షల వరకు వసూలు చేసేందుకు బేరాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 55 పోస్టుల భర్తీ నోటిఫికేషన్ వెలువడింది. ఒక మండలంలో కాంగ్రెస్ నాయకులు ఒక టీచర్ పోస్టుకు 2 లక్షలు ఇస్తే పని అవుతుందని చెప్తున్నట. చూడుర్రి 2 లక్షలు ఇస్తే పని అయిపోతుందని చెప్పిండట. అట్లా నడుస్తుంది ఇక కథ.